హైదరాబాద్ అభివృద్ధిలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పాత్ర కీలకమని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. కేటీఆర్ చొరవతో హైదరాబాద్కు ఐటీ పరిశ్రమలు పెద్ద ఎత్తున తరలి వచ్చాయన్నారు. భవిష్యత్తులో కేటీఆర్ మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని శ్రీనివాస్ గౌడ్ ఆకాంక్షించారు. ఈ మేరకు తెలంగాణ భవన్లో కేటీఆర్ బర్త్డే సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్, పార్టీ నేతలు శ్రవణ్ దాసోజు, గెలు శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ అంటేనే ప్రపంచ స్థాయిలో గుర్తింపు రావడానికి కారకులైనటువంటి మా కేటీఆర్ గారి జన్మదిన సందర్భంగా భవిష్యత్తులో ఇంకా ఆరోగ్యాలతో ఉండి ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. మరి భగవంతుడు వారికి పూర్తి శక్తిని ఇవ్వాలని, వారితో పాటు మేమందరం కూడా మా జీవితం మొత్తం తెలంగాణకి అంకితం, తెలంగాణ అభివృద్ధికి అంకితం, తెలంగాణ ప్రజలకి అంకితం. శ్వాస ఉన్నంత వరకు మేమందరం కూడా తెలంగాణను కాపాడుకుంటాం. వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలోని పట్టణాల రూపురేఖల్నే మార్చినటువంటి దార్శనికుడు, ఒక ఉన్నత విద్యావంతుడు, అనేక రకాలైనటువంటి కొత్త ఆలోచనలతో యువకులకు ఒక ప్రతినిధిగా ఈ రాష్ట్రంలో తనదైనటువంటి ముద్ర వేస్తూ అభివృద్ధిలో ఒక కొత్త పంతాన్ని ఆవిష్కరించినటువంటి కేటీఆర్ గారు ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు, ఇచ్చినటువంటి గ్యారంటీలు వాటిని నిలబెట్టుకునే విధంగా ఈ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తూ మా అందరికీ మార్గనిర్దేశకత్వం వహిస్తూ వారు ముందుకు పోతున్నటువంటి తీరు నిజంగా చాలా గొప్పగా వారు ముందుకు సాగుతూ ఉన్నారు. ఈ జన్మదినం సందర్భంగా మేము కూడా భగవంతుని కోరుకుంటూ ఉన్నాం. వారికి ఇంకా కష్టపడే, ఇంకా గట్టిగా పనిచేసేటటువంటి ఆ మనోధైర్యాన్ని, సంకల్పాన్ని, వారి ఆయురారోగ్యాలు మంచిగా ఉండేటటువంటి విధంగా భగవంతుడు దీవెనలు అందించాలని, వారి నాయకత్వంలో డెఫినెట్గా వర్కింగ్ ప్రెసిడెంట్గా వారి నాయకత్వంలో మేమంతా గట్టిగా కష్టపడి రాబోయే రోజుల్లో పనిచేస్తామని చెప్పి మా బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ వాదులు, తెలంగాణ సమాజం అంతా కూడా కేటీఆర్ పుట్టినరోజు పండుగలను ఒక పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించుకుంటున్నారు. భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారి జన్మదినోత్సవం సందర్భంగా కేటీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ కేటీఆర్ అంటే ఒక గ్లోబల్ అంబాసిడర్గా మారిపోయినారు. హైదరాబాద్ను ఒక 3 లక్షల ఉద్యోగాల నుండి 10 లక్షల ఐటీ ఉద్యోగాలు తీసుకెళ్ళిన, లేకపోతే బిలియన్ డాలర్ల అభివృద్ధి ఐటీ పరిశ్రమ సాధించిన, ఫార్మా ఇండస్ట్రీ అత్యంత అద్భుతంగా అభివృద్ధి చెందిన హైదరాబాద్ ఒక మోస్ట్ లివబుల్ వండర్ఫుల్ హైదరాబాద్ సిటీగా తీర్చిదిద్దబడ్డదంటే దానికి కారణం కేటీఆర్ గారి నేతృత్వంలో ఒక మున్సిపల్ శాఖ మంత్రిగా కావచ్చు, పరిశ్రమల మంత్రిగా కావచ్చు, ఐటీ మంత్రిగా కావచ్చు, దేశమంతా గర్వపడేటువంటి రీతిలో ఇవాళ తెలంగాణ, హైదరాబాద్ను అభివృద్ధి చేయడంలో కేటీఆర్ గారి పాత్ర అత్యంత అద్భుతమైనటువంటిది.